దీనమ్మ జీవితం. యాటిట్యూడ్ గురించి అయేషా మాట్లాడటం చూస్తే పతివ్రత పరమాన్నం వండితే ఏదో అయ్యిందంట కదా, అదే గుర్తొస్తుంది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లడమే. యాటిట్యూడ్తో వెళ్లిన తమిళ కంత్రి అయేషా హౌస్లో ఉన్న వాళ్లందరి గురించి నోటికొచ్చినట్టు పేలుతూనే ఉంది. ప్రతి చిన్న విషయానికి రచ్చ చేస్తూ ఈమె ఒక్కతే శుద్ధపూస, మిగిలిన వాళ్లంతా దేశ ద్రోహులు అనేట్టుగా ఓవరాక్షన్ చేస్తూ చిరాకు దొబ్బిస్తుంది. అసలు ఆ తమిళ బిగ్ బాస్లో 9 వారాలు ఈమెను ఎలా భరించారనే డౌటానుమానం వస్తుంది. ఆమె నవ్వు కాని, ఆమె ప్రవర్తన కాదు, ఏదీ నిజం కాదు, మొత్తం యాక్టింగే. వీకెండ్ ఎపిసోడ్లో అయితే ఆమె నవ్వే నవ్వు, చూసే చూపు మొత్తం ఫేక్. అది ఈజీగా కనిపిస్తూనే ఉంది. ఊగిపోవడం, పనికి మాలిన యాటిట్యూడ్తో ఓవరాక్షన్ చేస్తున్న అయేషా ఈ వారం నామినేషన్స్లో రీతూ చౌదరి పర్సనల్ అటాక్ చేసింది. ప్రతివారంలా కాకుండా ఈ వారం నామినేషన్స్ హక్కుని పోరాడి గెలవాలంటూ ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. మొదటిగా ఇమ్మానుయేల్, అయేషాలు ఈ నామినేషన్స్ హక్కుని పొందడం కోసం పోటీపడ్డారు. ఇందులో అయేషాకి డైరెక్ట్ నామినేషన్ కార్డ్ లభించింది. దాంతో తగిన కారణం చెప్పి వాళ్ల మొహంపై నురుగను పూసి నామినేట్ చేయమని చెప్పారు బిగ్ బాస్. దాంతో తన పవర్ని ఉపయోగించి రీతూని డైరెక్ట్ నామినేట్ చేసి ఆమె గురించి నోటికొచ్చినట్టు పేలింది అయేషా. తాను నామినేషన్కి రీజన్ చెప్తుంటే ఒక్క నిమిషం అని చెప్పి తన మొహంపై ఉన్న నురుగను తుడుచుకుంది రీతూ. తనని ఒక్క నిమిషం అని చెప్పడంతో అయేషా పొగరు నెత్తికెక్కేసింది. అందరూ వెయిట్ చేయాలా నీకోసం అని అన్నది. దాంతో రీతూ మొహంపై ఉన్న నురుగను తీస్తేనే కదా మాట్లాడేది అంటూ యాటిట్యూడ్తోనే సమాధానం చెప్పింది. దాంతో అయేషా, నువ్వు నీ ఓవరాక్షన్ నాకు ఈ ఇంట్లో అస్సలు నచ్చలేదు. నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసం అని అన్నది. దాంతో రీతూ, నీకు చెప్పానా నేను లవ్ చేస్తున్నానని, లవ్ చేస్తూ తిరుగుతున్నానని అంటూ తిరగబడింది. నేను డైరెక్ట్గా రీతూని నామినేట్ చేస్తున్నా అంటూ ఓవర్ యాటిట్యూడ్ చూపించింది అయేషా. ఇక బిగ్ బాస్ ఈ నామినేషన్ గురించి మీరు